మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ, రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పాడు, రోజు చెప్పాడు, కానీ ఆయన అధికారంలోకి రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు, పనిచేశారు. ఆ విధంగా మనం అందరం కూడా, ఎందుకంటే కేవలం దానివల్ల ఓన్లీ రెడ్లే బాగుపడతారని కాదు. అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు, రెడ్లే పెద్దగా బాగుపడలేకపోయింది గవర్నమెంట్, అవునా కాదా? కానీ మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడే కానీ అంత డబ్బులు సంపాదనతో రాదు, మన గౌరవంగా నిలబడేదాంతో వస్తారు. గౌరవంగా తలెత్తుకొని మనం 10 మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తృప్తి ఉంటుంది. నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నాకేం వచ్చినది ఏమీ లేదు, కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక 10 మంది 20 మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని, ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అభివృద్ధి కాలంగా కావచ్చు, ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలో అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేరే కానీ చేసిన దాఖలాలు లేవు. అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు, ఎవడో కట్టిన రింగ్ రోడ్డు నాదంటాడు, ఎవడో పెట్టిన పార్టీ నాది అని చెప్పేసి వెళ్ళాడు. అంతే తప్ప ఎవరే కానీ లేదు. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది, ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. మా మీద కేసులు పెడతా అంటారు, మీ మీద కేసులు పెడతా అంటారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనమందరం కూడా కక్షలు కార్పణ్యాలన్నీ పక్కన బట్టి ఐకమత్యమే మహాబలంగా